హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో శ్రావణ మాసం స్పెషల్గా చేసుకునే పప్పు బూరెలు సింపుల్గా ఎలా చేయాలో చూద్దామండి. ఈ ప్రాసెస్లో చేశారంటే పైన లేయర్ అనేది చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తుంది. పండగ రోజు హడావిడి ఏం లేకుండా చాలా తేలికగా చేసుకునే పప్పు బూరెలండి. ఈ ప్రాసెస్లో చేయండి, మీకు ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అనిపిస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అయితే ఈ టేస్టీగా ఉండే బూరెలు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా దీనికోసం ఒక గ్లాసు మినపప్పుని 5 అవర్స్ నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానిన పప్పుని చూసారు కదండి, బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి. అలాగే 3 గ్లాసుల రైస్ని కూడా తీసుకోవాలి. ఈ విధంగా 3 గ్లాసుల రైస్ని తీసుకొని దీన్ని కూడా 5 to 6 అవర్స్ వరకు నానబెట్టుకొని వాష్ చేసుకోవాలి. నేను ఈ బియ్యము పప్పు మొత్తాన్ని కూడా బూరెలు చేయడానికి యూజ్ చేయనండి. కొద్దిగా మాత్రం తీసుకుంటాను, మిగిలింది దోశ బ్యాటర్ కోసం పక్కన పెట్టేస్తాను. నేను ఎప్పుడు బూరెలు చేసినా ఈ విధంగా దోశ బ్యాటర్ ప్రాసెస్లో చేసి మాత్రమే బూరెలు చేసుకుంటాను. ఇప్పుడు గ్రైండర్లోకి ముందుగా నేను ఇడ్లీ బ్యాటర్ వేసుకున్నానండి. దానిలోకి కొద్దిగా వాటర్ని వేసుకొని మనం కడిగి పెట్టుకున్న మినపప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా రుబ్బుకోవాలి. మెయిన్ అండి, బూరెలు క్రిస్పీగా రావడానికి టిప్ ఏంటంటే మనం రుబ్బుకునే రుబ్బు అనేది చాలా అంటే చాలా స్మూత్గా రుబ్బుకోవాలండి. అలా అయితేనే మనం చేసిన బూరెలు క్రిస్పీగా వస్తాయి. బియ్యం వేసినప్పుడు బరకగా రుబ్బుకుంటే అస్సలు బాగోవండి, గట్టిగా వస్తాయి. బాగా సాఫ్ట్గా రుబ్బుకోవాలి. అలా అయితే టేస్ట్ అనేది పైన లేయర్ చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ రుబ్బుని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. మినిమం ఎంత కాదన్నా సరే 30 మినిట్స్ అయినా సరే రుబ్బుకోవాలండి. అలా అయితేనే మనం చేసుకునే బ్యాటరు బాగా స్మూత్గా అవుతుంది. చూసారు కదండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇలా సాఫ్ట్గా అయిన రుబ్బుని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని ఖచ్చితంగా 4 అవర్స్ అయినా సరే పక్కన ఉంచుకోవాలండి. అలా అయితే బియ్యం అనేవి నాని బాగా మెత్తగా అవుతాయి. 4 అవర్స్ తర్వాత కుక్కర్లోకి 1 కప్పు పచ్చిశనగపప్పుని తీసుకొని వాష్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్కి మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకుంటే మనకి పప్పు అనేది సాఫ్ట్గా ఉడికిపోతుంది. అలాగే వాటర్ ఏం లేకుండా కూడా ఎగిరిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా కుక్ అయిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత చూస్తే మనకి చూడండి వాటర్ ఏం లేకుండా పప్పు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇలా వాటర్ లేకుండా ఉంటేనే మనకి ప్రాసెస్ అనేది చాలా తక్కువ టైంలోనే అయిపోతుందండి. వాటర్ ఉంది అంటే మనకి పప్పు ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది. ఒకవేళ వాటర్ ఉన్నట్లయితే ఖచ్చితంగా స్ట్రెయిన్ చేసుకొని తీసుకోండి. చూసారు కదండి, ఈ విధంగా తీసుకున్న పప్పుని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. ఇలా పప్పుని మ్యాష్ చేసుకున్న తర్వాత చూసారు కదండి, పప్పు అనేది ఈ విధంగా గట్టిగా ఉండాలండి. ఇలా ఉంటేనే మనకి తొందరగా పప్పు ఉడికిపోతుంది. చూసారు కదా, ఉండకడితే ఈ విధంగా ఉండకట్టినట్టుగా ఉండాలి. వాటర్ మాత్రం ఏమాత్రం లేకుండా చూసుకోండి. అలా అయితేనే మనకి లోపల స్టఫింగ్ స్వీట్ ఉంటుంది కదా, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఈ పప్పును కూడా బాగా మ్యాష్ చేయకండి. అక్కడక్కడ ఈ విధంగా పప్పులు ఉన్నట్టుగానే మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుంది. నీళ్ళు ఏమాత్రం యాడ్ చేయకండి. నీళ్ళు యాడ్ చేయకుండానే స్టవ్ పైన పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ కుక్ చేసుకోండి. అలా అయితే బెల్లం చక్కగా కరుగుతుంది. బెల్లం కరిగేలోగా మనం పూతపిండిని రెడీ చేసుకుందాము. చూసారు కదండి, మనం రుబ్బు పెట్టుకున్న బ్యాటర్ కూడా ఈ విధంగా 4 అవర్స్కి చక్కగా నానుతుంది. కన్సిస్టెన్సీ చూసారు కదండి, ఇదే విధంగా ఉండాలి. గరిటె పైన మనం ఈ విధంగా ఫింగర్తో అన్నామంటే చూసారు కదా, ఇలా లైన్ లాగా వస్తే మనకి బ్యాటర్ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు. ఇప్పుడు ఈ బ్యాటర్ని కొద్దిగా బౌల్లోకి తీసుకుందాము. మనం బూరెలు చేయడానికి ఎంత బ్యాటర్ అయితే కావాలో అంతవరకు ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక 1/2 స్పూను సాల్ట్ని యాడ్ చేసుకోవాలి.
అలాగే మనం చేసుకునే స్వీట్లో లోపల స్టఫింగ్ స్వీట్ ఉన్నా సరే పైన లేయర్ కూడా కొద్దిగా స్వీట్ ఉంటేనే బాగుంటుందండి. కాబట్టి కాస్త బెల్లాన్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మనం కలుపుకుంటే బెల్లం అనేది కరిగి కొద్దిగా వాటర్ దిగుతుంది కదా, మనకి బ్యాటర్ కూడా కొద్దిగా పలుచగానే అవుతుంది. కాబట్టి ముందుగానే బ్యాటర్ని కాస్త తిక్కుగా ఉండేలాగా చూసుకోండి. చూసారు కదండి, ఈ విధంగా బ్యాటర్ని బెల్లం ఏం లేకుండా చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం స్టవ్ పైన పెట్టిన పప్పు కూడా చూడండి, బెల్లం కరుగుతూ ఈ విధంగా కుక్ అవుతూ ఉంటుంది. మనం కలుపుకుంటూ కుక్ చేసుకుంటే అడుగు మాడకుండా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేయండి. అదే కానీ పప్పులో వాటర్ ఉంటే ఈ ప్రాసెస్ అనేది కాస్త ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి వాటర్ ఏం లేకుండా ఉండేలాగా చూసుకోండి. చూసారు కదండి, మనం కుక్ చేసుకుంటూ ఉంటే బెల్లం అనేది చక్కగా కరిగిపోయింది. ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత దీనిలోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. కొంతమంది యాడ్ చేస్తారు కానీ కొంతమంది యాడ్ చేయరు. కానీ సాల్ట్ కూడా కొంచెం స్వీట్లో అయినా సరే యాడ్ చేస్తేనే బాగుంటుంది. అలాగే దీనిలోకి ఒక 3 స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న ఇలాచి పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఫ్రెష్గా దంచింది అయితే ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఒక 2 స్పూన్లు ఆవు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత మరొక్కసారి కలుపుకొని 1 నిమిషం కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, మనకి పప్పు అనేది ఈ విధంగా థిక్గా రెడీ అవ్వాలి. అలాగే మరొక టిప్ ఏంటంటే, మనం ఈ విధంగా పప్పు ఉడకబెడుతున్నప్పుడు ఖచ్చితంగా కంటిన్యూస్గా కలపాలండి. అలా అయితేనే చూసారు కదా ఈ విధంగా అడుగు మాడకుండా ఉంటుంది. అలా అయితేనే పప్పు అనేది టేస్టీగా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదండి, అది కాస్త చల్లగా అయిన తర్వాత ఈ విధంగా గట్టిగా అవుతుంది. ఇప్పుడు దీనిని రౌండ్గా చిన్న చిన్న ఉండల్లాగా రెడీ చేసుకోవాలి. చూడండి, మనం పప్పుని పర్ఫెక్ట్గా కుక్ చేయడం వలన చక్కగా రౌండ్గా రెడీ అయిపోతాయి. మన చేతికి ఏమాత్రం అంటుకోకుండా కూడా రెడీ అయిపోతాయి. కొంతమంది కొద్దిగా పలుచగా దించేస్తారు. అలా చేయడం వలన మనం ఉండకట్టినప్పుడు కూడా ఇబ్బంది పడతాము. అలాగే బ్యాటర్లోకి డిప్ చేసుకొని బూరెల్లా వేసుకున్నప్పుడు కూడా ఇబ్బంది పడతాము. కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పిన ప్రాసెస్లో ఫాలో అవ్వండి. మీరు కూడా పర్ఫెక్ట్గా ఇలాగా ఈజీగా రెడీ చేసుకోగలరు. చూసారు కదండి, అన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న పప్పు ఉండల్ని బ్యాటర్లోకి డిప్ చేసుకొని ఒక్కొక్కటి కూడా ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఆయిల్లోకి వేసినప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. ఫ్రై అవుతున్నంతసేపు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే పైన కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, మనం బూరెలు ఫ్రై చేసినంతసేపు కూడా ఒక చిన్న స్పూన్తో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. లేదంటే లోపల ఉన్న స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. పెద్ద గరిటె మాత్రం అస్సలు పెట్టకండి. ఈ విధంగా చిన్న స్పూన్తో మాత్రమే టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వాటిని స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన బూరెలను కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఫెస్టివల్ స్పెషల్ పప్పు బూరెలు రెడీ. తప్పకుండా మీరు కూడా ఈ శ్రావణ మాసంకి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.